45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం ఇవ్వమని చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు, అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెబితే మా రామానాయుడు గారు పాప మంచోడే, ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినట్టు ఇప్పుడు డ్రామాలు వేస్తా ఉన్నాడు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే, అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు. అయ్యే నేను మనం చేస్తున్నా 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తా ఉంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతా ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కి నీరు నిలుపు చేయాలి అంటే R&RLA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. అయ్యా